హలో అండి. అందరూ వ్రతం బాగా చేసుకున్నారా? మేము గూడా చేసుకున్నామండి. మా దేవుడిని మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. చూసేయండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మా ఇంట్లో అమ్మవారు ఇలా అలంకరించుకున్నారు. మరి మనం ఏదన్నా చేసామంటే ఆవిడ చేయించుకుంటేనే కదండి చేస్తాం. ఆవిడ సంకల్పం వల్ల ఈరోజు మనకి ఇలా అయిపోయింది. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయిపోయింది. మా అత్తయ్య గారు ఎప్పుడు 9 ప్రసాదాలు నైవేద్యాలు పెడతారు. అవన్నీ పెట్టి అమ్మవారికి పెట్టాం. మా పాప అండి మంత్రాలు అవి చదివేస్తుంది. ఓం శివాయ నమః. ఓం శివతరాయ నేను నమః. అష్టోత్తరం ఓం శివాయ చదువుతున్నాను. నమః. పువ్వులు ఓం వేయమంటే శివతరాయ వేస్తుంది. నమః. ఒక్కొక్కటి పువ్వులన్నీ వేసేస్తుంది ఒకసారి. మనమే నేర్పించాలి కదండి. మన తల్లిదండ్రులు మనకు చెప్పినట్టే మన పిల్లలకు కూడా మనం ఇలాంటివన్నీ చెప్పాలి. కథ చదువుతున్నాను, వింటదండి పక్కన కూర్చొని. మా అమ్మ ఏం చదువుతున్నారో అని హారతి ఇచ్చేసుకుంటున్నాం. పూజ అయిపోయింది. అమ్మవారికి అన్ని నైవేద్యం పెట్టేసి ఇలా చేసుకుంటామండి సింపుల్గా. చూసారండి, ఈ ఇయర్ మేము ఇలా వరలక్ష్మి పూజ చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.